హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈ పాటికి చూస్తుంటారు ఓజీ. నేను రెడీ అవుతున్నాను ఓజీ సినిమా చూడడానికి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిలిం. ఆల్రెడీ 1am షో చూసిన వాళ్ళు చాలా మంచి టాక్ చెప్పారు. చాలా కాలం తర్వాత పిఎస్పీకే గారి సినిమాకి ఇంత హైప్ వచ్చింది. హైప్ వర్కౌట్ అయితే బాగుంది అనుకున్నాను, కానీ ఈ సినిమా వర్కౌట్ అయ్యేలాగా ఉందని ఫస్ట్ నుంచి అనిపించినా మన వాళ్ళు చాలా బాగుందని నన్ను రాత్రి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తున్నాను చూడటానికి. సినిమా ఎలా ఉండబోతుందంటే నాకు చాలా థాట్స్ ఉన్నాయి. ఆ బీజిఎం, వాళ్ళు రిలీజ్ చేసిన బీజిఎం కానీ, జపనీస్ కల్చర్ కానీ ఎలా వాడుకుంటారు, అలాగే పిఎస్పీకే గారిని ప్రజెంట్ చేసేటప్పుడు ఆ బీజిఎం ఎంత ఇంపాక్ట్ అవుతుంది, పిఎస్పీకే గారిని వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, సుజిత్ గారు కానీ అండ్ వాళ్ళ టీం అంతా కానీ. తమన్ గారి మీద చాలా నెగిటివిటీ వచ్చింది కాపీ గీపీ అని స్టార్టింగ్లో, కానీ కమన్ మ్యాన్, కాపీ గీపీ ఇట్స్ నాట్ అట్ ఆల్ మ్యాటర్. ఆ మ్యూజిక్ మనని ఎంటర్టైన్ చేసిందా లేదా మూవీలో, దట్స్ ద మ్యాటర్. ఆయన అయితే ఈసారి బీజిఎం చెత్తక్కుడేరని నా అభిప్రాయం. నేను సినిమాకి వెళ్తాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ సినిమా వాక్ మీరు కంప్లీట్గా చూడండి. పిఎస్పీకే గారి ఫ్యాన్స్ ముఖ్యంగా కంప్లీట్గా చూడండి. ఐఎమ్ ఆల్సో పిఎస్పీకే ఫ్యాన్. చెత్తక్కుడేద్దాం ఈరోజు థియేటర్లో. మనం ఊపెక్కిపోదాం, కింద ఊపెక్కించేద్దాం, మొత్తం థియేటర్ మొత్తం ఊపేద్దాం. ఏడే ఓకే, get ready for the walk. రవి బ్రో ఒకసారి కనపడు బ్రో. రవిని చూపించండి, బొక్కలను చూపించండి రవిని. బ్రో ఈరోజు మనం ఊపెక్కిపోవాలి, అందరినీ ఊపెక్కించేది. సరే పవర్ స్టార్ ఏ బ్రో, విజిల్ ఎందుకు బ్రో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు తెలుసు. పట్టుకుంటాడు నేను గమనించడం. ఏంట్రా ఫోన్ మాట్లాడుకుంటా సినిమాకి వచ్చి? మాట్లాడుకుంది కానీ లవరా అమ్మాయిని సెట్ చేసావా? సినిమా సెట్ చేసా అమ్మాయిని ఏంటి ఏది రివ్యూ? అది రివ్యూ వస్తుంది ఇప్పుడు. వెళ్ళవా ఎలా అవడానికి? సినిమా రిలీజ్ అయిపోతుంది. అవును, ప్రీమియర్ కుదరలే టికెట్లు, దొరకలేదు. 30 టికెట్లు ఇస్తాను. ఏమైంది అది? మన వాళ్ళు నందు సబ్స్క్రైబ్ కూడా చేశాడు బ్రో. నందు నీకోసం సబ్స్క్రైబ్ కూడా చేసి టికెట్ కావాలి నాకు, సబ్స్క్రైబ్ చేశాను నేను. టికెట్ ఇస్తాను కదా ఆ రోజు. ఆడు కనపడుతున్నాడా సంతోష్? నేను చేయగండి సార్, నేను వాళ్ళు చేయగండి సార్. రావు గారు నాకు సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు పేపర్లో ఎడతావా? కిందకి వెళ్ళి నువ్వు పవన్ కళ్యాణ్ తిడతావు, వాళ్ళకి చెప్పమంటావా చెప్పు. ఎందుకు కిందకి వెళ్ళి పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు అని చెప్పు. అప్పుడు ఇక్కడ ఇంకో వీడియో ఏంటంతకి మ్యాటర్? ఓజీ మీద ఎన్ని వీడియోలు చేసావు నువ్వు? చేస్తూనే ఉండవు ఇంకా ఛానల్ ఇంకా రిపోర్ట్ కొట్టేస్తారు వచ్చేసి. రే పేపర్లు ఏరమన్నా నేరలేదా? ఎల్లరా పేపర్లు ఏర్రా. రే ప్రకాష్ పేపర్లు తేడా మర్చిపోయాను. వెళ్ళవా బస్తా రవి, పేపర్లు సరిపోతాయి. ఇవి చొక్కా చింపేద్దాం. రే చొక్కా చింపండి. పేపర్లైనా ఏరని చొక్కానా చింపండి, ఏదో ఒకటి చేయండి. మరి ఓజీ సినిమాకి వచ్చి ఏం చేస్తావు? నీకోసం సీట్ కూడా ఖాళీగా పెట్టు, చొక్కా చింపేస్తే దాక్కోడానికి. ఏమో మరి నువ్వు వచ్చి ఫోన్ చూసుకోలేదంటే చూడలాగా. నేను ఎక్కడ ఫోన్ చూడలేదు, నేను ఒకసారి చూసాను. ఇది 10 సార్లు ఫోనే పట్టుకున్నాడు చెప్తారు ఏంటంటే. అయితే టైటిల్ కార్డు తీసుకోండి పూ మీద అదని. టైటిల్ కార్డు చెప్తాను కంపల్సరీ. ఒకసారి పట్టుకున్నాను అట్టాడు. సరే టైటిల్ కార్డు అంతే. దానికి వేద్దాం మంచి మంచి రియాక్షన్లు వేద్దాం. అరు బ్రో సినిమా చూడు బ్రో, ఎలా చూడు బ్రో. అవును బ్రో, పోనీ అల్లేరు పోనీ. రే ప్రకాష్ సినిమా చెప్పు, కరెక్ట్గా చెప్పు. బాగుంది
బాగుందా? మైకి పెట్టుకో, వాయిస్ అనకూడదు. మొత్తానికి ఫైనల్గా సినిమా చూసి రావడం జరుగుతుంది బ్రో రవి తోటి. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్పెషల్గా చాలా బాగుంది. మంచి ఎలివేషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ యాజ్ యూజువల్గా సినిమాలో హీరోకి దెబ్బలు తగలేదు. రెండు మూడు దెబ్బలు తగలేదు తెలియదు. బాగుంది సినిమా, బాగుంది. మరి టూ మచ్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. జపనీస్ కల్చర్ ఉంటుంది, జపనీస్లో చేస్తారు, జపనీస్ కల్చర్ని ఎంతవరకు వాడతారనే విషయంలో. కానీ జపనీస్ కల్చర్ అది ఉంది, కాకపోతే జపాన్లో ఎక్కువ షార్ట్స్, అదొక డిసప్పాయింటింగ్గా ఉంది. మేబీ సెకండ్ పార్ట్లో వస్తుందేమో చూద్దాం. వచ్చేటప్పటికి నా యూట్యూబ్ వీడియో ఉంటుందో లేదు తెలియదు. సరే, నా యూట్యూబ్ ఛానల్ ఉంటుందో లేదు తెలియదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి. ఈ లోపల నేను మాట పెట్టుకోవచ్చు, ఛానల్ ఆగిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడే 3 సంవత్సరాలు పట్టిందంటే పార్ట్ 2 రావడానికి పవన్ కళ్యాణ్కి 50 ఏళ్ళు, నాకు ఒక 35 ఏళ్ళు, మనోడికైతే స్టిల్ 20, ఒక 15 ఏళ్ళు దాకా వస్తుంది. సారీ, చిన్న జోక్ అంతే. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాంటాస్టిక్ వన్ సినిమా. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో ఇదేంటి ఇలా వెళ్తుంది సినిమా అనుకున్నాం, కానీ ప్రతి 10 నిమిషాలకి వాళ్ళు రాసిన ఎలివేషన్ కానీ, షార్ట్స్ కానీ, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆ స్క్రిప్ట్ రైటింగ్ హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసినట్టు ఉన్నారు. సుజిత్ గారు ఎక్స్పెషల్గా చాలా బాగా తీశారు ఈ సినిమాని. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. ఇలాంటి సినిమా వ్లాగ్స్ మీకు నచ్చుతాయంటే మరెన్నో పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ పర్సనల్గా ఓజీ మీద చాలా హైప్ ఉండే, కానీ ప్రీమియర్కి వెళ్ళడానికి అంత పెద్ద డబ్బులు. రవిని అడిగితేనేమో రవి ఇంకా దింగేమన్నాడు బయటికి. మరి ఏం చేస్తాం, మరి డబ్బులు కూడా ఉండాలి కదా. బాగుంది. ఎవరైనా థియేటర్స్లో చూడకపోతే వెళ్ళి థియేటర్స్లో చూడడానికి ట్రై చేయండి. మంచిగా ఉంది సినిమా. పిఎస్పీకే గారికి తగ్గట్టుగా ఉంది సినిమా. స్వాట్స్, గన్స్, బుల్లెట్స్, సౌండ్స్ని ఇష్టమైన వాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారు. లేదు మాకు లాజికల్ అండ్ ప్రాక్టికల్ సినిమాలు కావాలంటే ఈ సినిమా మీకోసం కాదు. నేనైతే పర్సనల్గా చాలా సాటిస్ఫై అయ్యాను. టీజర్లో కొన్ని షార్ట్స్ చూసి, ఆ వాటర్లో లెగ్ పెట్టి షార్ట్ కానీ అన్నీ చూసి సినిమాలో ఉండవి జస్ట్ టీజర్ కోసం కట్ చేసినట్టున్నారు అనుకున్నాం, కానీ సినిమాలో చాలా బాగా ఆడారు ఆ షార్ట్స్ని. అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇచ్చారు. సుజిత్ గారి డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. తమన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. బ్రో మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. నీకులాగే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, మన వాడు ఆవిడ కటాన రోడ్ పట్టుకొచ్చాడు థియేటర్లోకి. ఎవరికైనా తిప్పేస్తారేమో. సారీ ఎవరికైనా తిప్పేస్తారేమో అంటే ఒకటి వచ్చింది కూడా. ఎవరు బ్రో తెర మీద చిందులు అయ్యాడు మనవాడు. తెర మీద చిందులు రాజా ఎవరు అన్ని బాగా పెడితే. సినిమా మాత్రం బాగుంది. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మంచి సినిమా ఇది, బాగుంది. మంచి యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి అయితే ఈ సినిమా నచ్చుతుంది. డ్రామాటిక్ సినిమాలు కానీ, లేకపోతే లాజిక్స్ ప్రతి బొక్కలో లాజిక్ ఎత్తే వాళ్ళకి అయితే ఈ సినిమా నచ్చదు. ఓకే, స్పేర్ టు వాచ్. డబ్బులు పెట్టుకుని చూడొచ్చు సినిమా, మంచిగా ఉంది. ఇలాంటి సినిమాలు వస్తే నేను చూస్తాను థియేటర్కి వెళ్ళి. అంతేగాని నేను జీవితంలోనే ఏడ్చి, థియేటర్లోనే ఏడ్చి, జీవితం అంతా ఏడుపు కొట్టి అయితే ఇంకేం సినిమా చూస్తాను థియేటర్కి వెళ్ళి. మంచి యాక్షన్, ఎంటర్టైనర్ ఇష్టపడే వాళ్ళకి అయితే నచ్చుతుంది. నాకు పర్సనల్గా గ్యాంగ్స్టర్ సినిమాలు అంటే చాలా ఇష్టం, కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా. మీకు కూడా నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ గారి స్లాగ్ కానీ, స్టైల్ కానీ సినిమాలో చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ పేరు ఎవరో తెలియదు, కానీ చాలా మంచి సినిమాటోగ్రఫీ చేశారు సినిమా. బాగుంది. మీరు వెళ్ళి థియేటర్లో చూడండి. అందరికి కూడా ఈ సినిమా నచ్చుతుంది. మీ ఎవరికైనా సరే సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించిందో వచ్చి కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి. నా ఛానల్కి ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు. బాయ్.